కన్యా రాశి వారు వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాల్లో బాగా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటారు. యోగ్యమైనటువంటి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ పరంగా సంతోషాలు సంబరాలు కూడా చేసుకునే సందర్భాలు ఉండబోతున్నాయి. భాగస్వామ్య వ్యాపార వ్యవహారాలు ఈ వారం చాలా ఎక్కువగా కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నూతనమైనటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఈ వారం ఈ కన్యా రాశి వారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఏ చిన్న అవకాశాన్ని కూడా మీరు దుర్వినియోగం చేసుకోకుండా చాలా పట్టుదలతో వ్యవహరిస్తూ ఉండటం వలన ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉంటుంటాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఈ వారం ఉన్నతాధికారులతో సమావేశమవుతూ ఉంటారు. పలు కీలకమైనటువంటి విషయాలపైన చర్చలు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి చక్కని అనుకూలతను కూడా పొందుతూ ఉంటారు. మీరు ఇవ్వవలసిన లేదా మీకు రావలసిన బాకీల విషయంలో స్పష్టమైనటువంటి అభిప్రాయాలను కూడా కలిగి ఉంటూ ఉంటారు. సమాజంలో అందరినీ గుర్తిస్తుంటారు, అందరినీ కలుపుకుంటూ వెళ్తుంటారు. మీకున్నటువంటి ప్రతిభ, మీకున్నటువంటి తెలివితేటలను అందరూ కూడా గుర్తించగలుగుతూ ఉంటారు. గౌరవ మర్యాదలు సన్మానాలు కూడా మీకు చేసే అవకాశాలు ఉంటాయి. తద్వారా మంచి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కూడా మీరు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. వివిధ కారణాల చేత మీ దగ్గర వ్యక్తులు, బంధువులు, స్నేహితులు ఎవరైతే ఉంటారో వారితో మీకున్నటువంటి పాత మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఈ వారం మీరు పరిష్కరించుకోగలుగుతారు. అందరూ ఒక్కటిగా చేరుతుంటారు, కలిసిమెలిసి ఉంటారు. సమస్యలన్నీ కూడా మర్చిపోతారు. తిరిగి హాయిగా ఆనందంగా మిమ్మల్ని మీరు ఉత్సాహపరుచుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. పలు రకాల వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ వారం దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడుల గురించి కూడా కొంత ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ పెట్టుబడుల విషయంలో ఏవైతే మీరు పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో వాటిని కూడా ఈ వారం మీరు అధిగమించగలుగుతారు. మంచి మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా సాధించుకోగలుగుతారు. ఎన్నో రకాల ఉత్తమమైనటువంటి అవకాశాలను అందుకునేటటువంటి వారంగా ఈ వారం ఉండబోతుంది. సద్వినియోగం చేసుకోవటం మాత్రం మీ చేతుల్లోనే ఉంది. ఇక మొత్తం మీద కన్యా రాశి వారు ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించటము, అలాగే స్వామివారిని దర్శనం చేసుకోవటం, స్వామివారికి అర్చన నిర్వహించటం, తులసీ దళములతో కానీ శంఖ పుష్పాలతో కానీ స్వామివారిని పూజించండి. ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి.